నిజంగా ఇప్పుడు మీరు గద్దర్ అవార్డ్స్ అని చెప్పారు కానీ నిజంగా గద్దర్ గారికి సినిమాకి సంబంధం ఉందా? సంబంధం లేదు. గద్దరు ఫస్ట్ నంది అవార్డుని తిరస్కరించిండు. మీరు ఒరే రిక్షాలో పాటకు అవార్డు వచ్చింది కదా, నీ పాదం మీద పుట్టవచ్చన్నాయి చెల్లెమ్మ మల్లె తీగకు పందిరి పోలే, అవార్డుని తిరస్కరించిండు అన్న. సినిమాలను తిరస్కరించిండు, గ్లోబల్ కల్చర్ను తిరస్కరించాడు. కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంటికి వచ్చి టీవీనే వ్యతిరేకించే, కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంటికి వచ్చి దయ్యం పట్టిందిరో నా పెళ్ళం పోరలకు అని టీవీ మీదనే పాటలు పాడినాడు. గ్లోబలేషన్ వ్యతిరేకించిన వాడు. అట్లాంటి ఆయన తీసుకొచ్చి సినిమాకు రుద్దిండ్రు. దాని అంటే గద్దరన్న పేరును కూడా వాడుకోవాలి అన్నటువంటి ఒక కుసంస్కారంతోనే తప్ప ప్రేమతో కాదు. తెలంగాణ ఉద్యమంలో తుపాకీకి పెట్టినటువంటి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ పాటలు పాడింది గద్దరన్ననే కదా. గద్దరన్నే పాడింది కదా. కాంగ్రెస్ ఎవడో నీ కపట నీతి తెలిసిపోయా, కాంగ్రెస్ ఎవడో నీ కుటుల నీతి తెలిసిపోయా అని కాంగ్రెస్ మీద పాటలు పాడినటువంటి గద్దరన్నను తీసుకొచ్చి మేమేమన్నామనంటే గద్దరన్నకుంటే ఒకటి స్పెషల్ అవార్డు పెట్టు, గద్దర్ అవార్డు అని పెట్టి తెలంగాణలో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మహావాగ్యకారులకు 10 కోట్లు బంగారు కంకణాలు దొడుగు. కానీ మన సినిమా తీసుకొచ్చి ఏం సినిమాకి ఇచ్చారు మీరు చూసిరు కదా. మీరు మొన్న ఏం సినిమా గద్దర్ అవార్డు దేనికి ఇచ్చినాడు? మన అదేంటి అల్లు అర్జున్ సీన్ మీద ఉండే పుష్ప 2కి ఇచ్చిండు. పుష్ప అదేంటి గంధం చెక్కను ఎట్లా స్మగ్లర్ చేయాలి, అడవిని ధ్వంసం చేసి ఎట్లా స్మగ్లింగ్ చేయాలి అనే దాని మీదనే సినిమా కదా. మొత్తం లారీలలో దొంగతనం తీసుకుపోవడు, నీళ్ళకే తీసుకుపోవడు, ఎవడన్నా పోలీస్ ఆఫీసర్ని చంపుడు. ఆయన ఏం పాడిండు? అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో మా అడవి సల్లా ఉంటే అన్నానికి కొదువాలేదు, పంటాలింటికొస్తే పండుగ చేస్తామే అడవి తల్లికి దండాలు, కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు, వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరుకలు చూడు, సెలిమెల సెగలు చూడు, ఎటిలోని ఊట చూడు, జీవనదులతో చుట్టుముటి గొండన్నల జీవ గడ్డర బాబు రేలా 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 రేల పాటలను ఆయన పాటలు పాడి అడవిని కాపాడుకుంటే అడవి సల్లగా ఉంటే అన్నం ఉంటుంది అని పాడినటువంటి గద్దర్ అన్న అవార్డును అడవిని నరికెత్తే ఎట్లా ఆస్తి పెరుగుతుంది అన్నటువంటి సినిమాకి ఇవ్వడంతో గద్దరన్న గౌరవాన్ని పెంచిరా, గద్దరన్న గౌరవాన్ని కిందికి వచ్చిందా? మీరే చెప్పండి. అసలు ఎందుకు అంటే కేవలం ఎలక్షన్ కోసం మధ్యలో కూడా లేరు. అలాంటి వ్యక్తి పేరును ఎందుకు తీసుకొచ్చి నేను చెప్తున్నట ఇంకా నయమైపోయింది. గద్దరన్న చచ్చిపోయింది, సత్యమై బతుకుతున్నాడు. ఆయన కనుక బతుకున్నా కానీ బొంద పెట్టేటోళ్ళు ఇట్లాంటి ఇటుతోని నేను 100% చెప్తా ఉన్నా గద్దర్ అన్నను. కాబట్టి గద్దర్ అన్నది ఒక సామాజిక విప్లవానికి సంబంధించినటువంటి ఒక అవార్డు పెట్టు, ఎవరో దాంట్లేరు. గద్దర్ అన్నని ఎవరు తక్కువ చూస్తలేరు. గద్దర్ అన్న గౌరవాన్ని, ఆయన కీర్తిని, ఆయన త్యాగాన్ని ఎవరు తక్కువ చూస్తలేరు. కానీ నువ్వు దేనికైతే పెట్టినవో అది సరైనది కాదు అని మేము మొదటి నుంచి కూడా మేము మొత్తుకుంటూనే ఉన్నాం. మొన్న వచ్చింది కదా, ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిలు పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా సిన్నోడా, మూడొస్తే ముద్దొచ్చ పాటకు గద్దర్ అవార్డు ప్లీజ్ వెల్కమ్ ఇత్తవా? అసలు ఎటు పోతుందా అంటున్నాను నేను. ఇది వచ్చిందా మొన్న దానికి అంటావా మామా అంటావా దానికి గద్దర్ అవార్డు అంటే నేనేమంటాను, రేపు వచ్చే పాటలు ఇవే కదా, రేపు ఈ పాటలకు ఇస్తావా గద్దర్ అన్న అవార్డు? ఇప్పటికైనా దాన్ని సవరించుకోవాలి. గద్దర్ అన్నాడు ఒక లెజెండ్ను, నువ్వు గిట్లా ఆయనను గౌరవిస్తలేరు. ఎక్కడో రేవంత్ రెడ్డి గారికి ఆయన మీద బాగా కాదు. ఎందుకంటే పోలీస్ పటేల్, మా అయ్య మాలిస్ పటేల్, ఈ పోలీస్ పటేల్ మాలిస్ పటేల్కి వ్యతిరేకంగా పాటలు పాడింది కదా గద్దర్ అన్న. కాబట్టి ఈ విధంగా గద్దర్ అన్న మీద కక్ష తీర్చుకుంటుండేమో అనిపిస్తున్నది. పైకి మాత్రం గద్దర్ అన్న దేవుడు అవార్డు అంటాడు, లోపల మాత్రం గిట్లాంటికి ఇచ్చుకుంటా గిట్లాంటి చేసుకుంటా గద్దర్ అన్నని హింస పెడుతున్నాడు. గద్దర్ అన్న కీర్తిని తొక్కేస్తున్నాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.